వ్యవసాయ విద్యుత్ అవసరాలకు దాదాపు 30 ఏళ్ల పాటు కోతా లేకుండా రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ శక్తితో 7,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కాంగ్రెస్ సంపద నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనిట్ కు 2.49 పైసలకే అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం యాక్సెస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో యూనిట్ కు ఏకంగా ₹4.60 కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే జగన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని కుంభకోణంగా అభివర్ణించిన కూటమి ఇప్పుడు యూనిట్ ఏకంగా ₹4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. మరి దీన్నేమనాలని వైసీపీ శ్రేణులు ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నాయి. యాక్సెస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి శనివారం ఆమోదించింది. ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును స్థాపించి వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ కు 25 ఏళ్ల పాటు యూనిట్ కు ₹4.60 చొప్పున చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించడానికి వీలు లేకుండా ఒప్పందంలో సీలింగ్ షరతు విధించడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో పవన్ సభ్యుల విద్యుత్ రేటు తగ్గిన ఒప్పందంలో చెప్పిన ధర తగ్గించకుండా మెడికల్కై పెట్టారు. ఒక పక్క మార్కెట్ లో సగానికి పైగా తక్కువ ధరకు దొరుకుతున్నప్పటికీ రెట్టింపు ధరలు ఇచ్చి మరీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంతో అంతా ఇప్పుడు విసిగిపోయే పరిస్థితి.